నర్సీపట్నం రైస్ పూలింగ్ పేరుతో భారీగా మోసానికి పాల్పడుతున్న ముఠాను నర్సీపట్నం పోలీసులు పట్టుకున్నారు. నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ ఆధ్వర్యంలో గొలుగొండ ఎస్ఐ రామారావు, రూరల్ ఎస్ఐ రాజారావు ఈ ముఠా గుట్టురట్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను గురువారం సాయంత్రం నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఐ రేవతమ్మ వెల్లడించారు. నర్సీపట్నం సమీపంలోని నెల్లిమెట్ట జంక్షన్ నుంచి బుచ్చింపేట వెళ్లే మార్గంలో పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ దాడిలో సుజుకి సెలేరియో కారు వద్ద 5 వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వీరిని పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా 3 వ్యక్తులు పట్టుబడ్డారు. మరో 2 పరారయ్యారు. పట్టుబడ్డ 3 నిందితుల నుంచి 2,60,000 విలువైన అసలు కరెన్సీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. అమెజాన్, చిల్డ్రన్ బ్యాంక్ నుంచి ఆర్డర్ చేసి తెప్పించిన 10 లక్షల నకిలీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరి నుంచి సుజుకి సెలేరియో కారు, 3 సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం సబ్ డివిజన్ నర్సీపట్నం రూరల్ సర్కిల్లో మా నర్సీపట్నం ఎస్డిఓ గారికి రాబోయే సమాచారం మేరకు ఈరోజు నర్సీపట్నం రూరల్ ఇన్స్పెక్టర్ నేను, రూరల్ ఎస్ఐ గారు రాజారావు గారు, గొలుగొండ ఎస్ఐ రామారావు గారు ముగ్గురు టీములుగా డివైడ్ అయ్యి మాకు రైస్ పుల్లింగ్ చేసే టీం ఏమంచో కరెన్సీతో వస్తుందని రాబోయే సమాచారం మేరకు మాకు నర్సీపట్నం అవుట్స్కట్స్ అండి వణుకుల దగ్గర మేము కాపు కాస్తే ఒక కారు సుజుకి కారు వచ్చిందండి. ఏపీ 39 EW 9681 మమ్మల్ని చూసి పారిపోతుంటే మేము పట్టుకున్నాము. అందులో ఒక 2 పరారైపోయారు, 3 మాత్రం క్యాచ్ చేశాము మీడియేటర్ సమక్షంలో. వాళ్ళని వేరువేరుగా మాట్లాడే వాళ్ళతోని వీటి అగ్రవరంలో మనోహర్ అని ఆయన మాట్లాడితే ఆయన కొన్ని నిజాలు చెప్పాడండి. ఏంటంటే రైస్ పుల్లింగ్ కాయిన్ అని ఒక కాయిన్, సీతారామ లక్ష్మణ ఒక కాయిన్ ఉంటుంది. ఆ కాయిన్ వీడియో చూపిస్తే ఆ వీడియో కానీ నచ్చినట్లయితే అమాయకులు ప్రజలు ఎవరైతే ఆకర్షితులు అవుతారో వాళ్ళు కొంత అడ్వాన్స్ ఇస్తారండి వీళ్ళు. అంటే ఇందులో ఎవరైతే ఇప్పుడు మాకు టీం దొరికిందో ఆ టీమే 2 డివైడ్గా అయిపోతారండి. 2 డివైడ్గా అయిపోయి బి అనే టీంకి ఏమంచి ఇది పలానా దగ్గర రైస్ పుల్లింగ్ కాయిన్ ఉంది, మీరు మనం వెళ్దామని వాళ్ళకి చెప్తారు. వీళ్ళు చెప్తే బి ఏమంచో వాళ్ళు తొందరగా ఉంటారు. అంటే ఆ కాయిన్ కానీ మన దగ్గర ఉంటే కోట్ల రూపాయలు వస్తాయని నమ్మబలికేస్తారు. వీళ్ళు మోటివేట్ చేస్తారు, కంప్లీట్గా మోటివేట్ చేసి వీళ్ళు కూడా అందులో ఈ గ్యాంగ్లో ఒక టీం ఏమిటంటే ఆ కాయిన్ ఆక్షన్ వేస్తారండి. ఆక్షన్ వేసి ఒక ఆక్షన్లో వాళ్ళకి పోటీ పెట్టి జెన్యున్ నోట్లు ఎవరైతే ఉన్నాయో ఆ జెన్యున్ నోట్లు ఏమంచి ఈ కాయిన్ ఇప్పుడు ఎవరైతే అప్స్టాండింగ్లో ఉన్నారో అతని మీద 5 కేసులు ఉన్నాయి. అతను నేటివ్ ఆఫ్ అరకులో 4 కేసులు, ఈస్ట్ గోదావరిలో కూడా ఉన్నాయి. ఆయన ఈ కాయిన్ వీడియోగ్రఫీ చూపించి డబ్బులు ఏమంచు గుంజుతుంటాడండి. బయట వాళ్ళు ఏదైతే జెన్యున్ నోట్లు ఇస్తారో ఆ పార్టీ వెళ్ళిపోయిన తర్వాత ఈ కాయిన్ వీడియో చూపించిన ఆయన ప్లస్ ఇంకా ఇప్పుడు మాకు దొరికిన టీము షేర్ చేసుకుంటారండి. 50%, 50%. కేవలము గిరిజనాల్లోకి మభ్య పెట్టాలనే ఉద్దేశము. ప్లస్ ఆ నోట్లు కూడా చూస్తే మనం కంప్లీట్గా ఎడ్యుకేషన్ ఉన్నోళ్ళు అయితే తప్ప కానీ ఈ నోట్లు జెన్యున్ అనేది కూడా మనము ఇది ఈ నోట్లని తెలియదు. ఈ నోట్లకే వచ్చి ఒరిజినల్ నోటు పైన ఇంకొక ఒరిజినల్ నోటు పెట్టి చూపిస్తారు. దీనివల్ల ఈ కాయిన్ వల్ల ఈ బిజినెస్ మాకు ఎంత లాభం పొందుతున్నామని కూడా వచ్చిన పార్టీకి ఏమైనా చూపిస్తారు. ఎక్కువగా ఆశ చూపిస్తుంటారండి. ఆశ చూపించి వీళ్ళు ఏం చేశారంటే ఈయనతో మాట్లాడితే అమెజాన్లో బుక్ చేసుకున్నాడండి. ఇతను 10 లక్షలు బుక్ చేసుకొని దీంతో మేము ఆ కాయిన్ మేము కూడా ఆక్షన్ వేస్తామని ఎదురు పార్టీకి ఏమంచో ఎక్కువగా సేమ్ మనం ఆక్షన్ పోటీ చేసి ఈరోజు దొరికారు. వాళ్ళ దగ్గర ఒక 2,60,000 క్యాష్, 10 లక్షలు ఫేక్ కరెన్సీ, ఒక 4 సెల్ ఫోన్లు, ఒక కారుని మేము సీజ్ చేశామండి. అంటే ప్రజలు ఒకటి గమనించాలి. ఎలాగంటే ఇదంతా ఒక పెద్ద బూటకం అండి. నేను ముద్దాయిలతో మాట్లాడితే వాళ్ళు ఏం చెప్పారంటే ఇదంతా పెద్ద బూటకము. ఎవరైతే బాధలో ఉండి తొందరగా నేను 1,00,000 రూపాయలు వేసేస్తాను, నాకు ఎప్పుడు వచ్చేస్తుంది ఆన్లైన్ ముందు వీడియో చూపించే కాయిన్ వీడియో ఎలా ఉంటుంది ఏటో నేను మా కుటుంబ సభ్యులతో మాట్లాడి నాకు 150 crores కావాలని చెప్తుందండి. నేను లైవ్ వీడియో కూడా చూశాను. ఇదంతా పెద్ద బూటకం, ఏ రైస్ పూలింగ్ కాయిన్ లేదు. ప్రజలేమంచి గమనించాలి. ఈ టైప్ ఆఫ్ ఎవరైనా గ్యాంగులు ఉన్నాయి, ఈ టైప్ ఆఫ్ నేరాలు ఎవరైనా చేసినా సరే
ఇమీడియట్గా మా అనకాపల్లి పోలీస్కి 100-112 కాల్ చేయండి. ప్రజలు అప్రమత్తంగా ఉండండి. ఇదంతా మోసం. నాకు అక్షరాల ఇప్పుడు ఎవరైతే దొరికారో వాళ్ళతో నేను మాట్లాడితే ఇదంతా పెద్ద బూటకమైన గ్యాంగ్ అండి. ఇందులో ఇంకా ముద్దాయిలు అరెస్ట్ చేయవలసి వస్తుంది. ఇప్పుడు ఎవరైతే పరారులో ఉన్నారో ఆయనకు 5 కేసులు ఉన్నాయి. ఈ టైప్ ఆఫ్ కేసులు కూడా ఆయనకు ఉన్నాయి. ప్లస్ ఇందులో అతనికి కూడా ఒక ఆయన కిడ్నాప్ సిటీలో కేసులు 2 కేసులు ఉన్నాయి. ప్రజలందరూ గమనించాలి ఏంటంటే ఈ మోసాన్ని అందరూ గమనించాలి. ఇది కేవలము మనకి ఈ టైప్ ఆఫ్ నేరాలు కూడా చేస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలండి.